హాయ్ అండి. గోంగూర మటన్ చేద్దాము. అందరూ చేస్తారు గోంగూర మటను. గోంగూర అసలు మనం తినాలి కూడానండి. ఆ గోంగూర మటన్ దీనిలో స్పెషల్ ఏంటంటే శనగపప్పు కూడా వేద్దాం. మాకు ఇక్కడ గోంగూర చెట్లు ఉన్నాయండి. నేనే వెళ్ళి కోసి ఫ్రెష్గా, ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. మనం కొన్న దానికంటే కూడా మనకు చెట్లుంటే కోసుకొని చేసుకోవటం అనేది చాలా బెటరు. కానీ అందరికీ అవకాశం ఉండదు. మాకు ఏదో అవకాశం ఉంది, కింద వేసాము. అసలు ఎంత ఫ్రెష్గా ఉందండి. ఉట్టి గోంగూర తినాలన్నట్టుంది. అది గోంగూర తెచ్చిన తర్వాత దాన్ని క్లీన్ చేసి శుభ్రంగా అలా 4-5 పచ్చిమిర్చి పెట్టి ఉడికించుకోవాలండి. ఇంకా దీనిలో ఏమీ అవసరం లేదు, పచ్చిమిర్చి పెట్టి ఉడికించుకోవటమే. అది మటను క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను. శనగపప్పు, మటన్లో శనగపప్పు వేస్తాను కదా, అది కూడా చూపిస్తున్నాను. ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, 2-3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ కొయ్యాలండి. తాలింపు వేసి మనం మటన్ కర్రీకి అయితే ఎలా వేస్తామో అలాగే, కానీ మటన్కి అయితే ఇంకా ఎర్రగా వేగాలండి ఉల్లిపాయ. కానీ దీనికి ఇది సరిపోతుంది. మటన్ కర్రీలోకి మనం కొంచెం వేపుకుంటాము. దీనికి గోంగూరలో కలిపినప్పుడు ఇంతకంటే అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఇంత వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న మటన్ని దానిలో వేసేయటమేనమాట. మటన్ వేసిన తర్వాత అండి కొంచెం మూత పెట్టి ఉంచాలి, ఉప్పు కారం ఏం వేయకుండా. ఇప్పుడు ఇలా మగ్గిపోయింది కదా, మటన్ వేసినాక ఒక 5 నిమిషాలు అట్టు పెడితే ఇలా మగ్గుతుంది. అప్పుడు వేయాలి ఉప్పు కారం. చికెన్లో లాగా ఫస్ట్ ఉప్పు వేసేయకూడదు, మటన్ ఉడకదనమాట ఉప్పు వేస్తే. ఇప్పుడు ఇలా ఉప్పు కారం వేసేసి దీనికి సరిపడా వాటర్ పోసేయాలి. దీనికి సరిపడా వాటర్ పోసిన తర్వాత అప్పుడు కుక్కర్ మూత పెట్టాలన్నమాట, విజిల్ పెట్టి. అప్పటి వరకు కూడా మనం అది వాటర్ వచ్చి మగ్గే వరకు ఎలా ఉంచాలంటే ఉప్పు కారం వేయకుండా మామూలు మూత పెట్టి అట్టు పెట్టాలి. ఇలా వాటర్ పోసేసిన తర్వాత మనం విజిల్ పెట్టేయాలండి. మనకు మటన్ బట్టి విజిల్స్ రానిచ్చాలి. ఒక్కొక్కసారి మటన్ లేతగా ఉంటుంది, అప్పుడు మనం ఒక 2-3 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. కొంచెం ముదురు మటన్ మాత్రం ఒక 5-6 విజిల్స్ రానిచ్చాల్సిందేనండి. నేను 6 విజిల్స్ రానిచ్చాను. ఆ తర్వాత చూస్తే ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు దీనిలో మనం గోంగూర ఉడికించి మెదుపుకుని పక్కన పెట్టుకున్నాం కదా, గోంగూరని మెత్తగా మెదిపేయాలండి. ఆ మెత్తగా మెదిపేసిన తర్వాత ఆ గోంగూరని ఇప్పుడు ఈ మటన్లో వేసేయాలి. ఇంత కొంచెం వాటర్ ఉండాలి. అట్లా అప్పుడు మటన్లో ఎంత కొంచెం వాటర్ ఉంది కదా, అలా ఉండగానే వేసేయాలి గోంగూర, శనగపప్పు. ఎందుకు వాటర్ ఉండాలి అంటున్నానంటే, మనం ఇప్పుడు ఈ గోంగూర శనగపప్పు కూడా ఆ మటన్తో పాటు ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఆ ఉడికితేనే ఈ గోంగూరలో ఉన్న పులుపు మటన్కి, శనగపప్పుకి చక్కగా పడుతుంది.